ఇచ్చిన ప్రశ్న గ్రాఫ్ నుండి ఈ రేఖ యొక్క వాలును కనుక్కోండి. చూడండి, వాలన్నది రేఖ x అక్షముతో ఎంత కోణం చేస్తుంది అన్నది తెలియజేస్తుంది. దీన్ని నిర్ధారించడానికి వైశ్లేషిక రేఖాగణితంలో ఒక ఫార్ములా కలదు. దాన్ని రాద్దాము. స్లోప్ లేదా వాలు ఈక్వల్ టు చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x, అంటే yలోని వ్యత్యాసము బై xలోని వ్యత్యాసము. ఇది ఒక స్థిర సంఖ్య. దీనిని డెల్టా y బై డెల్టా xగా కూడా రాయొచ్చు. ఈ త్రిభుజం ఆకారంలో ఉన్నదాన్ని డెల్టా అంటాము. ఈ గ్రాఫ్లో ఒక బిందువును తీసుకుని yలోని వ్యత్యాసము బై xలోని వ్యత్యాసమును కనుక్కుందాము. ఈ బిందువును తీసుకుందాము. ఇంకొక బిందువును ఇక్కడ తీసుకుందాము. అసలు ఏ రెండు బిందువులను అయినా ఈ రేఖపై తీసుకోవచ్చు. వాటి మధ్య గల yలో మార్పు బై xలో మార్పు మనకి కావలసినది. సరే, ఈ రెండు బిందువులకు గల yలోని మార్పు ఎంత, అలాగే xలోని మార్పు ఎంత అన్నది చూద్దాము. xలోని మార్పును చూద్దాము. -3 నుండి 0కి వెళ్ళింది కనుక వ్యత్యాసము డెల్టా x ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తున్నాను. అలాగే yలోని వ్యత్యాసమును చూద్దాము. -3 నుండి -1కి ఈ రేఖ వెళ్ళింది కనుక వ్యత్యాసము డెల్టా y ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయొచ్చు. వాలు ఈజ్ ఈక్వల్ టు y వ్యత్యాసము బై x వ్యత్యాసము కనుక 2/3 వచ్చింది. సరే, ఏ రెండు బిందువులు తీసుకున్నా వాలు ఆ రేఖకు స్థిర సంఖ్య అని చెప్పాను కదా, దానినే నిరూపిద్దాము. ఈ బిందువులను క్లియర్ చేసి ఏవైనా రెండు వేరువేరు బిందువులను తీసుకుందాము. ఇది ఒక బిందువు, ఇంకొక బిందువు కింద ఇక్కడ తీసుకుంటున్నాను. సరే, డెల్టా y ఎంత? 1 నుండి కిందికి -3 వరకు ఉంది కదా, కావున డెల్టా y ఈజ్ ఈక్వల్ టు -4. అలాగే డెల్టా x ఎంత? 3 నుండి ఎడమ వైపుకి -3 వరకు వెళ్ళితే డెల్టా x ఈజ్ ఈక్వల్ టు -3 -3 ఈజ్ ఈక్వల్ టు -6 వచ్చింది. రెండు నెగిటివ్ లేక రుణాత్మక సంఖ్యలు ఎందుకు వచ్చాయి? పైన నుండి కిందికి నెగిటివ్ వస్తుంది, అలాగే ఎడమ వైపుకి వెళ్తే కూడా నెగిటివ్ వస్తుంది. సరే, డెల్టా y బై డెల్టా x ఎంత వస్తుంది? డెల్టా y బై డెల్టా x ఈజ్ ఈక్వల్ టు -4 బై -6. ఇక్కడ పైన కింద ఉన్న నెగిటివ్ సైన్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 2తో లవమును మరియు హారమును భాగిస్తే 2/3 వచ్చింది. సరే, మొదలుపెట్టిన మొదటి బిందువు పైన ఉంది, రెండవ బిందువు కింద ఉంది కదా. ఒకవేళ రెండవ బిందువును మొదటి బిందువుగా అనుకుంటే ఏమవుతుంది? అప్పుడు డెల్టా y పైనికి 4 యూనిట్లు వెళ్ళాలి. కావున డెల్టా y ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. అలాగే డెల్టా x కుడివైపుకి 6 యూనిట్లు వెళ్తుంది కనుక డెల్టా x ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. డెల్టా y బై డెల్టా x విలువ 4/6 ఈజ్ ఈక్వల్ టు 2/3నే వచ్చింది. దీన్ని బట్టి రేఖ మీద ఏ రెండు బిందువులను పరిగణించినా మనకి సరైన వాలు వస్తుందని అర్థమయ్యింది కదా. వచ్చే వీడియోలో కలుద్దాం.